ఈ రోజు మన సినిమా చూపిస్తామమ్మ ప్రోగ్రాంలో బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ఎవరున్నారో తెలుసా? ఇంకెవరు, మన కుంకుమ పువ్వు ఫేమ్ ప్రిన్సీ. అదేనండి, మిమ్మల్ని ఏడిపిస్తూ తను ఏడుస్తూ తెగ యాక్ట్ చేస్తుంది కదా, తనే అమృత. హాయ్ అమృత, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ఏంటి, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను, చూస్తున్నారు కదా. అవునవును, చాలా అందులో చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఎక్కడేంటి మోడర్న్గా బెంగళూరు అమ్మాయిలాగా. తిను బెంగళూరు అమ్మాయి అండి, నోట్ దిస్ పాయింట్. మనం తర్వాత అడుగుతాం. ఇంకా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మమ్మీ డాడీ ಎಲ್ಲರೂ బాగున్నారండి. అండ్ హౌ ఇస్ యువర్ పెట్? యా సూపర్ జుబు. ఓకే. అండ్ షూటింగ్ ఎలా జరుగుతుంది? సూపర్ అండి. ఏడిపిస్తున్నారు కదా మీరు. సూపర్ గానే జరుగుతుందండి. అందరూ నిజంగానే అనుకుంటారు. సెట్స్ లో మనం బాగా నవ్వుకుంటూ ఉంటాం కదా. అవును. అండ్ ఎక్కువగా మనం చేసే హాబీ ఏంటో గుర్తుందా? తెలుసండి. యాక్చువల్లీ మేకప్ వేసుకోవడం, పడుకోవడం, అంతే కదా. మన ఇద్దరు ఎక్కువ అదే కదా చేస్తున్నాం. అవునవును, అదే ఎక్కువ. ఎప్పుడు కూడా తను బాగా ఏడవడానికి, ఐస్ బ్రైట్ గా ఉండడానికి ఎక్కువ నిద్రపోతూ ఉంటాం అండి. నేను కూడా సీరియస్ గా చూడడానికి ఎక్కువ నిద్రపోతూ ఉంటాను సెట్స్ లో. అండ్ ఇంకేంటి ప్రిన్సీ, ఇంకా ఎలా ఉంది ఇప్పుడు కెరీర్ ఎలా జరుగుతుంది? అండ్ ఫస్ట్ టైం మీరు కుంకుమ పువ్వు సీరియల్తో లాంచ్ అయ్యారు తెలుగు ఆడియన్స్కి. తెలుగు ఆడియన్స్ అందరూ కూడా మిమ్మల్ని చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ యువర్ యాక్టింగ్ అండ్ మీరు టోటల్గా చాలా బాగుంటారు, మంచి మనమ్మాయ అనుకుంటున్నారు. చాలా మంది ఫస్ట్లో నన్ను అడిగారు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయేనా అని. అంత ట్రెడిషనల్గా ఉన్నారు. అంటే దానికి మీరు దానికి ఎలాంటి హోంవర్క్ చేస్తారు? అంటే నాకు ఫస్ట్ అశోక్ సార్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఫస్ట్ నా ప్రొడ్యూసర్ అశోక్ సారే చెప్పారు. దానికి కొంచెం ఆల్టరేషన్ ఏముందో నేను చూస్తున్నాను అంతే. ఎలా వచ్చింది అసలు ఈ ఆపర్చునిటీ? అదే అశోక్ సార్కి ఫోటో దొరికింది. ఎక్కడ దొరికిందో? ఇది ఛానల్ వాళ్ళే రెఫర్ చేశారంట. ఫోటో దొరికింది, నా కన్నడ సీరియల్ ఫోటో దొరికింది. సో అలా కోఆర్డినేటర్తో కాంటాక్ట్ చేసి నా నంబర్ తీసుకొని కాల్ చేశారు. అంటే బెంగళూరు వచ్చారు? బెంగళూరు రాలేదు, నేనే హైదరాబాద్. తెలుసు, బెంగళూరు వచ్చారు. తెలుగు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా బెంగళూరు వెళ్తున్నారు బెంగళూరు అమ్మాయిల గురించి. మరి బెంగళూరు ప్రొడ్యూసర్స్ ఎందుకు తెలుగు అమ్మాయిల గురించి రావట్లేదు? అది వాళ్ళు అడగాలి, నన్ను అడిగితే నేనే. ప్రొడ్యూసర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ వేయాలి కదా. లేదు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్స్ ఎలా అనుకుంటారంటే ఇండస్ట్రీ అమ్మాయి అంటే కొంచెం బ్యాడ్గా థింక్ చేస్తారు. సో నాకు తెలిసింది కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే తెలుగులో కొంచెం చాలా ట్రెడిషనల్ కదా. సో వాళ్ళు అమ్మాయికి ఈ ఫీల్డ్కి పంపడానికి కొంచెం ఆలోచిస్తున్నారేమో. అందుకే కొంచెం ఇక్కడ ఈ ఫీల్డ్కి ఎంటర్ అవడానికి కొంచెం వాళ్ళకి కష్టం అవుతుందేమో. బట్ నేను అలా అనుకుంటున్నాను, మేబీ ఇది అయి ఉండొచ్చు అని. అఫ్ కోర్స్ అది కొంచెం ఉండొచ్చు ఎక్కువ. బట్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే ఏ ఫీల్డ్ అయినా అందరికీ ఈక్వల్గానే ఉంది. కాకపోతే ఎక్కువ ఇప్పుడు సీరియల్స్లో, అంటే యాక్చువల్గా మూవీస్లోనే బాంబే నుంచి కానీ బెంగళూరు నుంచి చెన్నై నుంచి వస్తున్నారు. బట్ సీరియల్స్ అనేటప్పటికి కూడా సీరియల్స్కి కూడా బెంగళూరు నుంచే వచ్చేస్తున్నారు. బట్ తెలుగు యాక్చువల్లీ ఏంటంటే బెంగళూరు అమ్మాయికి క్రేజ్, ప్యాషన్ సీరియల్ మూవీస్ అంటే ఒక ప్యాషన్ అంటే ఎక్కువ అక్కడ ఉండే అనుకుంటా, అందుకోసం అనుకుంటా. నాకు తెలీదు రీజన్ ఏం చెప్పాలి నేను. బికాస్ నేను ఇప్పుడు ఏం చెప్తే కూడా నేను బెంగళూరు అమ్మాయి అని మీ మైండ్ లో ఉంది కాబట్టి నేను అదికి సమాధానం తెలుసు ప్రిన్సీ, నువ్వు బెంగళూరు అమ్మాయి. యాక్చువల్లీ నేను బెంగళూరు అమ్మాయిని కాదు, నేను కేరళ అమ్మాయి. కేరళ నుంచి వచ్చారా? ఇది కొత్త విషయం అండి. ఓకే. అండ్ ఇంకా కుంకుమ పువ్వు ప్రాజెక్ట్, అసలు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎలా నేర్చుకున్నారు మీరు? నా హెయిర్ డ్రెస్సర్ అచ్యుత్ అండి, మేకప్ మ్యాన్ శ్రీను అండి, మా డైలాగ్ రైటర్ అండి. అందరూ నేను చాలా తప్పుగా మాట్లాడాను, ఏమేమో మాట్లాడాను, నాకు తెలుగు అస్సలు రాదు. ఇప్పుడు కూడా అదే నేను తప్పుగానే మాట్లాడుతున్నాను. ఐ నో దట్. వాళ్ళే నేర్పించారు నాకు. డైలాగ్ వస్తుంది కదా తెలుగులో, నేను డైలాగ్ చెప్తుంటే కొన్ని వర్డ్స్ దానికి మీనింగ్ ఏమని అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఆ మీనింగ్ ఏంటని అప్పుడు నాకు తెలుస్తుంది కదా. సో అలాగే. అంటే ఇప్పుడు మీకు తెలుగు నేర్పించిన వాళ్ళకి ఏమైనా తమిళ్ కానీ కన్నడ కానీ వచ్చా? యాక్చువల్లీ వాళ్ళు నాతో మాట్లాడలేదండి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళు నాతో మాట్లాడలేదు. సో వాళ్ళకి తెలీదు. వాళ్ళు నాతో మాట్లాడుతూ కూర్చుంటే నేను నేర్పిస్తాను కదా. బట్ నిజంగానే చాలా ప్యాషన్ ఉన్న ఆర్టిస్ట్ మీరు.
ఎందుకంటే ఫస్ట్ స్కెడ్యూల్లోనే తెలుగు అంతా వచ్చేసింది, ఎప్పుడు వితౌట్ గ్లిజరిన్ యాక్ట్ చేసేస్తున్నారు. గ్లిజరిన్ బాటిల్ ఫుల్ ఖాళీ అవుతుందండి. మీరు మేకప్ షాప్ కి వెళ్తున్నా సరే గ్లిజరిన్ బాటిల్ కొనుక్కుని వస్తున్నారని బయట టాక్. లేదండి, కూల్ గ్లిజరిన్ ఒకటి కొనుక్కున్నా అంతే, కూల్ గా ఉండడానికి. ఇప్పుడు వింటర్ కదా, మనకి అసలు ఎక్కువ కూల్ గా ఉంటుంది కదా. అవును, కానీ గ్లిజరిన్ వాడితే కొంచెం ఐ పెయిన్ వస్తుంది. సో ఎక్కువ ఏడిపించేస్తున్నారు. మరి అశోక్ గారికి చెప్పారా? మీరే కదండి ఏడిపిస్తున్నారు, ఏంటండి మీరు? అంటే నన్ను ఏడిపించమని అశోక్ గారు చెప్పారు, ఏడవమని మీకు అశోక్ గారు చెప్పారు. చాలా ఏడిపిస్తున్నారండి, నన్ను బాధేస్తుందండి. నాకు బాధేస్తుంది. మా ఆయనకి నన్ను దూరంగా ఉంచుతున్నారు మీరు. ఆడియన్స్ కి తెలుసు, అంతా తెలుసండి, మీరు అంతా చూస్తున్నారు. తెలుసు కదండి. ఎవరండి? ఏంటి? ఎవరు ఏడిపిస్తున్నారు? నేను ఏడిపిస్తున్నానా? ఈ అమ్మాయికి అమ్మాయి నన్ను ఏడిపిస్తుందా? ఓకే, అంటే నేను ఏడవకూడదు అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నాను. నాకు ఏడవటం అసలు ఇష్టం లేదు. అస్సలు ఇష్టం లేదు, గ్లిజరిన్ వాడడానికి ఇష్టం లేదు తనకి. ఎగ్జాక్ట్లీ, బాగా తెలుసుకున్నారు నా గురించి. అండ్ ఇంకేంటి, అమృత అని కాకుండా అండ్ ప్రిన్సీ అంటే ఏంటి? ప్రిన్సీ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ప్రిన్సీ అంటే ఇదే. కోర్స్ ఇంత మోడర్న్ గా ఉంటారో అది తెలుసు, బట్ ప్రిన్సీ స్టడీస్ ఏంటి, తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, తన చైల్డ్హుడ్ ఏంటి, తన ఫ్రెండ్స్ ఏంటి, అండ్ తన బాయ్ ఫ్రెండ్ ఎవరు? అయ్యో, ఓకే, బాయ్ ఫ్రెండ్ పక్కన పెడదాం. ఓకే, ఫస్ట్ నేను అడుగుతాను. ఓకే, ప్రిన్సీ ఎక్కడ మీది బార్న్ అండ్ బాటప్? నేను పుట్టింది షిమోగ, అది కర్ణాటకనే. పుట్టింది కర్ణాటక, బట్ బ్లడ్ వచ్చేసి మలయాళం, కేరళ బ్లడ్. ఓకే, అండ్ మీ మదర్ అండ్ ఫాదర్? అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్, స్టాఫ్ నర్స్ గా కూడా వర్క్ చేస్తారు, ఇప్పుడు హౌస్ వైఫ్. నాన్న షిప్ యార్డ్ లో ఉన్నారు కేరళలో. ఓకే, ఇంకా మీ స్టడీస్? నేను ఫైనల్ ఇయర్ BBM చదువుతున్నా. ఓకే, యాక్చువల్లీ ఈ ఇయరే నాది కంప్లీట్ టైంకి షూటింగ్ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ వదిలేశారు. ఓకే, అంటే ఇప్పుడు మేనేజ్ చేయడం కష్టంగా ఉంది, స్టడీస్ అండ్ షూటింగ్స్. ఓకే, మరి ఇప్పుడు కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారా? లేదండి, బిఫోర్ షూటింగ్స్? లేదండి, యాక్చువల్లీ నేను BBM 3 years కదా, దాంట్లో 1 year అంతే నేను కరెక్ట్ గా కాలేజ్కి వెళ్ళాను. నేను చాలా లేజీ అండి, కాలేజ్కి కూడా. నాకు తెలుసు నువ్వు చాలా లేజీ అని, నాకు బాగా తెలుసు కదా. మన ఇద్దరు కో-ఆర్టిస్ట్ అండి, నాకు కో-ఆర్టిస్ట్ కదా నువ్వు, నీకు తెలిసి ఉంటుంది. నాకు చాలా విషయాలు తెలుసు, అందుకే కొన్ని అడగాల వద్దా అని అనుకుంటున్నాను. అడగాల? పర్వాలేదు, అడగండి. మరి కాలేజ్ డేస్ లో ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ఎన్నిసార్లు బ్రేకప్ అయ్యి? ప్రపోజల్స్ వచ్చాయండి, కానీ ట్రూ లవ్ ఎవరిది లేదు. ట్రూ లవ్ ఎవరి దగ్గర లేదా? నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా ట్రూ లవ్ లేదు. ట్రూ లవ్ అంటే ఏంటి? ట్రూ లవ్ అంటే వాళ్ళు ఎలా అంటే, నేను ఒప్పుకోలేదంటే నెక్స్ట్ వేరే అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతారండి. అదైతే లవ్ కాదు. అదే చెప్తున్నా, ట్రూ లవ్ అయితే నాకు రాలేదు ఇది అని. ఓకే, ముందు రోజు మీరు ప్రపోజ్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తుంటే నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళరు కదా? అయ్యో, నేను చెక్ చేయాలి కదా వాళ్ళది ట్రూ లవ్వా లేదా అని. అది ఎలా అండి, ఒక అమ్మాయిని ప్రేమించి మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎలా వాళ్ళు మనసిస్తారండి? అది వాళ్ళ ఇష్టం అండి. అది వాళ్ళ ఇష్టం, అది నాకు ట్రూగా ఉండాలి. ఆ అమ్మాయి ఒప్పుకోంత వరకు నేను వెయిట్ చేస్తాను అన్నట్లుగా ఉండాలి నాకు. అలా ఎవరు కనిపించలేదు. ఓకే, ఆ మాట ఎవరైతే చెప్తారో వాళ్ళది ట్రూ లవ్, అంతే కదా? అవునండి, మరి అంతే అండి. మాటలు కాదు, వాళ్ళు అది చూపించాలి. ఎలా చూపిస్తారు? ఎలా అంటే, నేను ఒప్పుకోలేకపోతే వాళ్ళు అలాగే వెళ్ళిపోతే ఎట్లా? ఓకే ప్రిన్సీ, ఇంకా మన ప్రాజెక్ట్ విషయానికి వస్తే మా ఇద్దరం కలిసే వర్క్ చేస్తున్నాం. కుంకుమ పువ్వు ఎలా ఉంది, అండ్ నాతో వర్క్ చేయడం ఎలా ఉంది? అండ్ హరిత చాలా భయంగా ఉందండి మీతో వర్క్ చేయడానికి. ఎందుకు భయం? ఎప్పుడు కొడుతూనే ఉంటారు కదండి మీరు నన్ను. సీరియల్లో కొట్టాను కానీ బయట మనం చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అలా చెప్పుకో. అవునండి, తను చాలా బెస్ట్ ఫ్రెండ్, నాకు పడుకోవడానికి చాలా కంపెనీ ఇస్తుంది. మన ఇద్దరు షార్ట్ లేదంటే ఇద్దరు శుభ్రంగా పడుకుంటాం ఒక షాల్ వేసుకొని. అండ్ హరిత అమ్మగారు, జాకీ గారు ఉన్నారు, అండ్ మన తమ్ముడు సురేష్ గారు ఉన్నారు, అండ్ నిరుపమ్ గారు, రాజ్ కుమారి గారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కో ఆర్టిస్ట్, అండ్ మనతో పాటు చేసే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీరు తెలుగు నేర్చుకోవడానికి కూడా అందరూ ఒక టైప్ ఆఫ్ రీజన్ అనమాట. మీకు ఎవరు బాగా, మన లొకేషన్ లో ఎవరు బాగా ఇష్టం? ఐ మీన్ ఎవరితో వర్క్ చేయడం మీకు ఇష్టం?
నాకు యాక్చువల్లీ ఇలా పర్టిక్యులర్గా ఒక్కరి పేరు నాకు చెప్పడానికి అవదండి. ఎందుకంటే ఇప్పుడు విష్ణు క్యారెక్టర్, సిరి క్యారెక్టర్ అంటే తనని కూడా ఒక నెగిటివ్గా నాకు అది నచ్చుతుంది. అమ్మ అంటే హరిత అమ్మ, జయంతి అమ్మ క్యారెక్టర్ అంటే దాంట్లో అమ్మ క్యారెక్టర్ నాకు నచ్చుతుంది. ఇప్పుడు రఘురామ్ గారి క్యారెక్టర్ అంటే నాకు దాంట్లో ఒక నాన్న క్యారెక్టర్ నచ్చుతుంది. సో అన్ని క్యారెక్టర్లో కూడా ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటుంది, అది అన్నీ నాకు నచ్చుతుంది. ఒక్కరే అని నేను చెప్పలేను. అంటే టోటల్ ఫ్యామిలీ అంతా నచ్చేసింది. ఎందుకు మీరు అందరితో బయట చెప్తున్నారంట, నన్ను అందరూ ఏడిపిస్తున్నారు అందుకే నేను ఏడుస్తున్నాను? అయ్యో అది సీన్ అండి, సీన్ లో ఏడుస్తున్నాను బయట పాయింట్, అది సీన్. అదే చూడండి, నేను యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఎప్పుడు ఏడానండి, ఎప్పుడు నవ్వుతానే ఉంటాను. మీకే తెలుసు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి, ఎప్పుడు కోపడ్ను. ఓకే ప్రిన్సీ, ఇంకా ఇప్పుడు కుంకుమ పువ్వులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారు? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రోల్స్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? నాకు విలన్ షెడ్ బాగా నచ్చుతుందండి. యాక్చువల్లీ బేసిక్ గా మీరు విలన్ కాదే. నేను విలన్ కాదు, బట్ నాకు వితౌట్ గ్లిజరిన్ యాక్ట్ చేయాలంటే విలన్ అవ్వాలి కదా. ఓకే, ఓన్లీ విలన్ షేడ్ అంటే ఒక రొమాంటిక్ గర్ల్ కింద, లేదు ఒక కామెడీ సీక్వెన్స్ కానీ? నాకు ఏదైతే పర్లేదు, గ్లిజరిన్ ఉండకూడదు అంతే. గ్లిజరిన్ ఉండకూడదు, ఏదైనా పర్వాలేదు, కొంచెం నవ్వాలి. బాగా నవ్విన ఏమంటారు, బాగా నవ్వాలి, నవ్వించే టైప్ ఆఫ్ రోల్ కావాలి. ఇప్పుడు ఏడుస్తున్నాను కదా. అవును, బాగా ఏడుస్తున్నారు, అందరినీ ఏడిపిస్తున్నారు. అండ్ మీకోసం మేము ఒక స్పెషల్గా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అరేంజ్ చేసాం. అవునా? ఓకే చెప్పండి. ఫస్ట్ దానికంటే ముందు మీరు ప్రపోజ్ చేసిన దాని గురించి అండ్ మీ బాయ్ ఫ్రెండ్ గురించి పక్కన పెట్టండి అన్నారు కదా, అదేంటో చెప్పేస్తే నేను ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అరేంజ్ చేసేస్తాను. లేదండి యాక్చువల్లీ. ఓకే, నేను అంత ఇబ్బంది పెట్టను. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇది మీకోసమే. అమ్మ చూడమ్మా, యాక్చువల్లీ నాకు ఇప్పుడు మ్యారేజ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఓన్లీ టోటల్ గా కాన్సన్ట్రేషన్ అంతా కెరీర్ మీద. ఓకే, బట్ ఫ్యూచర్ లో మీరు అనుకుంటున్నట్టు ఈ రోజు ప్రపోజ్ చేసి రేపు వేరే అమ్మాయి దగ్గరికి అబ్బాయిని లవ్ చేస్తారా? లేదండి, యాక్చువల్లీ అందరి లైఫ్ లో కూడా లవ్ అనేది ఒకటి ఉంటుంది, అది అందరికీ దక్కదు. అది దక్కడానికి కూడా మీలా కొంచెం తపం చేయాలి, పుణ్యం చేయాలి. మీరు అనుకున్న లైఫ్ మీకు దొరికింది, కానీ అందరికీ అది దొరకదు. నా లైఫ్ లో కూడా లవ్ అయింది, ట్రూ లవ్వే, కానీ ఓకే లీవ్ ఇట్. ఎందుకు లైట్? అసలు మీలాంటి అమ్మాయిని ఎందుకు మిస్ చేసుకున్నారు? ఎవరతను? లేదండి, అదే నేను చెప్తున్నాను కదా, లవ్ అనేది ఒక ప్రీషియస్ థింగ్, అది అందరికీ దక్కదు. అది మనం అనుకున్నట్లుగా లైఫ్ మనకి దొరకదు. సో అది దక్కడానికి కూడా కొంచెం తపం చేయాలి, పుణ్యం చేయాలి. ఆ పుణ్యం నాకు లేదనుకుంటా. దట్ ఈస్ స్ట్రాంగ్. ఎందుకు లేదు అనుకోవాలి, మనం ట్రై చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగానా? ఓకే, రెడీగా ఉన్నావా? అన్నిటికి టక చెప్పేయాలి ఆన్సర్స్. ఓకే చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు అడిగే వాళ్ళల్లో యాక్టర్ ఎవరు అండ్ స్టార్ ఎవరు? ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, జూనియర్ ఎన్టీఆర్, ఓకే, విజయ్, పునీత్ రాజ్ కుమార్ అండ్ మోహన్ లాల్. యాక్టర్ అంటే మోహన్ లాల్, స్టార్ అంటే విజయ్, ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు. విజయ్ అండ్ ఎన్టీఆర్ గారు ఇద్దరు ఉన్నారు. ఓకే, అండ్ హీరోయిన్స్ లో బెస్ట్ స్టార్ ఎవరు అండ్ యాక్టర్ ఎవరు? అనుష్క, కాజల్, సమంత అండ్ తమన్నా. అనుష్క బెస్ట్ యాక్టర్ అండ్ తమన్నా స్టార్. బెస్ట్ డైరెక్టర్? రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, క్రిష్ అండ్ రాజమౌళి గారు. మణిరత్నం గారు అండ్ రాజమౌళి గారు. అండ్ డైరెక్షన్ లో చేయాలని ఉందా? వాళ్ళ డైరెక్షన్ ఉంది, కానీ మనకి ఆ దేవుడు కొంచెం బ్లెస్ చేయాలి. సీరియస్ చేస్తారు అన్న టైంలో మన ఎదురు వెళ్ళి నేను విలన్ అవుతాను. ఓకే, నువ్వు ఏడుస్తా ఉండు. ఓకే ఓకే ఓకే. అండ్ క్రికెట్ చూస్తూ ఉంటారా? లేదండి, అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ సచిన్ అంటే నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ బర్త్డే నా బర్త్డే ఒక రోజే బర్త్డే. ఎప్పుడు? ఏప్రిల్ 24th. ఏప్రిల్ 24th. ఓకే, సచిన్ బర్త్డే. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడారా క్రికెట్? నా క్రికెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా తెలీదా? ఓ సో సాడ్.
మరి ఏ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ వాలీబాల్ ఎక్కువ ఆడాను. హై స్కూల్లో చాలా వాలీబాల్స్ అండ్ కబడ్డీ, త్రో బాల్స్ ఇలా ఆడాను. ఓ స్పోర్ట్స్ తెలుసు అయితే. అంత తెలీదు, ఏ స్పోర్ట్స్ నాకు తెలీదు, దాంట్లో నేను ఎక్స్ట్రా ప్లేయర్. ఇప్పటి వరకు అసలు మీరు ఎక్కడ ఎవరికి చెప్పనిది, అసలు ఎవరికి తెలీదు అన్న ఒకటి నాకు తెలుసు. వా ఏంటండి అది? ఈ క్యూరియాసిటీ మా ఆడియన్స్ కూడా కావాలి కాబట్టి మీరు చెప్పండి, ఏదో చెప్పండి. ఇప్పటి వరకు ఎవరికి నాకు తెలియదు, మీకు తెలుసు అన్నారు కదా, తెలియదు చెప్పండి, నేను తెలుసుకుంటాను. గురించి నేను ఏదో అన్నానండి, చాలా ఫ్లోలో చాలా వస్తూ ఉంటాయి అనేస్తూ ఉంటాయి. పర్వాలేదు చెప్పండి, మీరే చెప్పాలి. అంటే ఎవరికి తెలియదు ఒకటి రివీల్ చేయండి మా షో ద్వారా. ఎవరికి తెలియదు అలా ఏం లేదే. నా అమ్మతో ఏమి దాచను, నా అమ్మకి నా లైఫ్ లో ఏం జరిగితే కూడా చెప్తాను. ఈవెన్ నాకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఎప్పుడు చెప్తారు? అది దేని గురించి అని అడగండి. ఏదైనా ఒక సీక్రెట్ స్టడీస్ ఓకే ఒకటి ఉంది. యాక్చువల్లీ ఒక రోజు నేను ఎగ్జామ్ కి చదవలేదు, సో నేను అప్పుడు ఒక కాపీ పేపర్ రాసుకుని స్లిప్ కింద పెట్టుకుని. నాకు యాక్చువల్లీ అసలు కాపీ చేయడానికి తెలియదు, నేను ఎప్పుడు కాపీ చేస్తానో అప్పుడు దొరికిపోతాను లెక్చర్. దొరికిపోయారా? దొరికిపోయాను. ఓకే, ఇంకేంటి తిడతారు, యాక్టర్ నువ్వు ఇదో టైం ఫుల్ సీరియల్ కి పెడతావు, ఇక్కడ కాపీ చేస్తావా అన్నారు. వాళ్ళు కామెడీగానే తీసుకున్నారు. యాక్చువల్లీ నాకు తెలిసిన అందరూ క్లోజ్ నాకు లెక్చర్స్ అందరూ, సో ఏమీ చెప్పలేదు. ఓకే ఓకే రాయి అనేసి తీసి అది ఏం నేను కాపీ పెట్టుకున్నానో అది తీసుకువెళ్ళిపోయారు. రాయి ఇది ఓన్ గా రాయి అని. అడగాలి కదా సార్ కాపీ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు, అప్పుడు బయటకు పంపేస్తారు. రెండు వచ్చేసి ఇంకా బెటర్. లైఫ్ లో అసలు ఎగ్జామ్ గురించి 2-3 hours స్పెండ్ చేయకూడదు అసలు. రాసేమో వచ్చేసాం, లేకపోతే పేపర్ చించేసి వచ్చేయాలి అంతే. లేదు, నా ఫ్రెండ్స్ అందరూ కాపీ చేశారు కదా, వాళ్ళు ఎట్లా అంటే నాకు తెలీదు కాపీ అంటే, వాళ్ళు చాలా స్మాల్ లెటర్ స్మాల్ గా రాసి ఇంతే ఉంటది ఆ షీట్, అది తీసుకుపోతారు. నాకు తెలీదు, నేను కొంచెం పెద్ద షీట్ తీసుకు అది ఆ లెక్చర్స్ కనిపించినట్లు ఉంది ఆ షీట్. సో నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు, నువ్వు వల్ల మేము కాపీ చేయలేకపోయాము, నువ్వు దొరికిపోయావని నమ్మల్ని బాగా కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నారు, కాపీ చేస్తున్నారా అని. కాపీ చేయటం కూడా రాని అమృత బిగ్ షేమ్ యాక్చువల్లీ, బికాజ్ అది చూసి కూడా యాక్చువల్లీ అది ఒక ఆర్ట్ తెలుసా, దానికి కూడా ఒక టాలెంట్ ఉండాలి. సీరియస్లీ దానికి కూడా ఒక టాలెంట్ ఉండాలి. ఎగ్జామ్ హాల్లో కాపీ చేయడానికి ఒక టాలెంట్ ఉండాలి తెలుసా. అయితే కాపీ చేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. ఎవరెవరు ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నారని నాకు ఆ రోజే తెలిసింది. ఓకే, ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా బయటకు వెళ్తూ ఉంటారా సరదాగా? వెళ్తాను, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు, వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఓకే ఓకే తిట్టుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తాం, షూటింగ్స్ బిజీ, మార్నింగ్ 7 to night 9 దాటిపోతుంది, 10 కూడా దాటిపోతుంది. యాక్చువల్లీ చాలా కష్టమైన జాబ్ అంటే ఆర్టిస్ట్ జాబే. ఎందుకంటే మనం పడుకోకంటే ఎక్కువ టైం వర్క్ చేస్తాం, రియాక్షన్స్ తో అయిపోతూ ఉంటుంది. ఓకే, మన కుంకుమ పువ్వు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారి గురించి ఏంటి? సూపర్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టం. బాగా తిడతారు. వద్దు సార్, మీరు అసలు ఏమీ నమ్మొద్దు, ఇవన్నీ కావాలని. లేదు, బాగా తిడతారు కానీ మంచి డైరెక్టర్, నాకు చాలా నచ్చారు. మీకే తెలుసు కదా కుంకుమ పువ్వు, మన కుంకుమ పువ్వు అది కాదు, మన కుంకుమ పువ్వు ఎలా రీచ్ అయింది జనాలకి, బికాజ్ అది ఒక పిల్లర్ కదా, డైరెక్టర్ అనేది ఒక పిల్లర్, కుంకుమ పువ్వు పిల్లర్. ఓకే, ఒక ఫన్నీగా ర్యాపిడ్ ఫైర్ లోనే ఒక క్వశ్చన్ ఉంది నా దగ్గర. ఓకే చెప్పండి. కుంకుమ పువ్వులో ఉన్న ఆర్టిస్టుల్లో మీకు ఎవరంటే బాగా ఇష్టం? ఆప్షన్స్ ఇస్తాను. సిరి. అంటే ఎందుకంటే మీరు నా ముందు ఉన్నారండి, ఇప్పుడు మీ ముందు నేను ఎలా వేరే వాళ్ళ పేరు చెప్తానండి? అలా అని చెప్తున్నారు కానీ మామూలుగా అయితే నేను ఇష్టం లేదు కదా. లేదండి, మీరు లేకుండా నాకు ఎవరు కంపెనీ ఇస్తారు మరి? ఓకే, సుజాత క్యారెక్టర్ చేస్తున్న రాజ్ కుమారి గారు, అమ్మగా రాజ్ కుమారి అమ్మ నచ్చుతారు.
మరి అమ్మగా హరిత గారు అది అది చాలా ఎమోషనల్ అమ్మగా, అంటే నా కూతురికి ఏదైనా చేస్తే నేను వాళ్ళని చంపేస్తా. అమ్మలో కూడా వేరియేషన్స్, అమ్మలో కూడా వేరియేషన్ ఉంది కదా. రాజ్ కుమారి అమ్మ అంటే అమృతకి అమ్మగా చూసుకుంటున్నారు అమృత క్యారెక్టర్ని. సో ఆ అమ్మల ఆ మనస్తుంది. ఇంకో రకంగా కూతురంటే ప్రాణం, కూతురంటే ఇష్టం, ఆ రకంగా నాకు ప్రాణం, కూతురే ప్రపంచం తెలుసు కదా మీకే. ఓకే ప్రిన్సీ గారు, ప్రిన్సీ అసలు ఇప్పటికీ తన నేమ్ అనేది అందరికీ అమృత అనే అనుకుంటారు, కానీ ప్రిన్సీ అండి తన నేమ్. మా షోకి వచ్చారు, చాలా విషయాలు చెప్పారు అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మన ఇద్దరం లొకేషన్ లో కంటే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ తెలుగు సీరియల్స్ కంప్లీట్గా ఇంకా మీ జర్నీ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలి అండ్ కన్నడలో కూడా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ ఇంకా మంచి ప్రిన్సీ అంటే తనకంటూ ఒక బ్రాండ్ ఉండేలాగా చూసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మా ఆడియన్స్కి షో నుంచి వెళ్ళిపోయే ముందు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను. నాకు నాది ఇది కుంకుమ పువ్వు ప్రాజెక్ట్, డెబ్యూ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. నేను కన్నడ ప్రాజెక్ట్ చేస్తే కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మేమందరూ ఒక ఫ్యామిలీగా ఉన్నాం. ఆఫ్ స్క్రీన్ ఫ్యామిలీగా ఉన్నాం. ఆన్ స్క్రీన్ మాత్రమే వాళ్ళు నాకు కొడతారు, తిడతారు. అమృత క్యారెక్టర్ని కొడుతున్నారు, తిడుతున్నారు. అదన్నీ మీరు చూసుకొని మా సీరియల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. తెలుగు పీపుల్స్ నాకు బాగా నచ్చారు. మీరందరూ తెలుగు పీపుల్స్ చాలా స్వీట్ అండి. ఎందుకంటే నా డెబ్యూ ప్రాజెక్ట్ని తొందరగా మీరు యాక్సెప్ట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. ఓకే ప్రిన్సీ గారు, మీరు చెప్పారు ఈ రోజు ప్రపోజ్ చేసిన అబ్బాయి రేపు ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేసేస్తున్నారు అని అన్నారు. మరి మీరు ఈ రోజు ప్రపోజ్ చేసి రేపు వేరే అబ్బాయికి ఎవరికైనా ప్రపోజ్ చేశారా? అసలు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి మీ లైఫ్ లో? ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలుగేనండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు బుద్ధి లేదు. అలా ఇక్కడ షోకి ఒక ఇంటర్వ్యూకి అని రమ్మని చెప్పి ఇప్పుడు ఏంటి ఇదంతా? అంటే మేడం ఏంటి మేడం, మన ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం, అది రైట్. కానీ మీరు నోట్లు వచ్చినట్లే ఏమేమో మాట్లాడుకుంటుంటే. కాదు ప్రిన్సీ, నన్ను అడగమన్నారు, నేను అడిగాను. వాళ్ళు ఏం అడిగితే నువ్వు అడిగేస్తావా? వాళ్ళు అడగమన్నారు, నేను అడిగాను. ఏంటి అడగమన్నావు? ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి నన్ను రమ్మన్నారు, నేను వచ్చాను. ఇంటర్వ్యూ చేస్తున్నావు ఇక్కడ. అదే ఏంటి పర్సనల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే ఏంటి? పర్సనల్ ఇంటర్వ్యూ అన్నప్పుడు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదు విష్ణు గారు నేను చెప్తున్నాను, నేను వినండి. నాకు లవ్ అంటే అసలు నచ్చదండి. ఓకే, మీకు నచ్చకపోతే మాకేంటండి? మీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి? ఎన్ని బ్రేకప్స్ అంటే ఏంటి? నా గురించి ఏమనుకున్నారు మీరు? విష్ణు, నువ్వు మాట్లాడింది సరి కాదు. నేను ఈ షో నుంచి క్విట్ అవుతున్నా. హలో, ఏంటి షో నుంచి క్విట్ అయ్యేది? ఊరినే పిలిచాం అనుకుంటున్నా, ఎందుకు క్విట్ అవుతావు నువ్వు? అది నా ఇష్టం. నాకు ఇష్టం ఉంటే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. లేదు, అంతేగాని ఎందుకు ఎక్కువ మాట్లాడకు. నువ్వు నన్ను కొడతావా? నువ్వు నన్ను కొట్టదు, నన్ను నా ఇష్టం, నన్ను వెళ్ళిపోతానే. మా షో నువ్వెందుకు వెళ్ళిపోతావు? ఏంటి కొట్టుకుంటున్నావు అనుకున్నారా? ఇక్కడ ఉన్నది సిరి అమృత కాదండి, విష్ణు ప్రిన్సీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్. సినిమా చూపిస్తామమ్మా.